గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ అలాకు. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CS3 4th సెమ్లోని మనం 5th యూనిట్కి వచ్చేసాం. 5th యూనిట్లో రెజ్యూమ్ అండ్ కరికులం డేటా 5th యూనిట్లో రెజ్యూమ్ అండ్ కరికులం డేటా గురించి మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఇంట్రడక్షన్ ఏం చెప్పారంటే ఇక్కడ ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, ఆఫ్టర్ యువర్ graduation you may want to apply for job. ఒకవేళ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఒకవేళ నువ్వు జాబ్కి అప్లై చేయాలనుకో, మరి ఏ విధంగా అప్లై చేస్తావు? ఇక్కడ అది చెప్తున్నా, హౌ విల్ యూ డూ దట్? ఏ విధంగా నువ్వు చేయగలరు, ఏ విధంగా అప్లై చేయగలరు? ఒక జాబ్ ఒకవేళ ఆపర్చునిటీ వచ్చింది, నీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ జాబ్కి నువ్వు వెళ్ళే ముందు, నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఏం చేస్తారంటే, ఆ కంపెనీ కానీ లేదా ఆ యొక్క గవర్నమెంట్ సెక్టర్ కానీ కంపెనీలు కానీ నీకు ఏం చేస్తారంటే, వాళ్ళు నీకు జాబ్ అయింది కానీ జాబ్ ఇస్తారు. జాబ్ ఇచ్చినప్పుడు నీకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నీకు ఒక CV రాయమంటారు. CV అంటే కరికులం డేటా. కరికులం డేటా లేకపోతే రెజ్యూమ్ రాయమంటారు. ఏ విధంగా చేయగలరు? ముందు రెజ్యూమ్ ఏమంటారు, లేకపోతే కరికులం డేటా ఏమంటారు? రెజ్యూమ్ అన్న కరికులం అన్న ఏంటో చూద్దాం. రెజ్యూమ్ అండ్ కరికులం ఏమంటారు? నువ్వేం చేస్తావు? నీకు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, జాబ్ కూడా సెర్చ్ చేస్తావు. ఆ జాబ్ కూడా సెర్చ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? జాబ్ వస్తావు, అక్కడ అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్తావు. ఇదేం చెప్తుంది చూడండి, ఇన్ సమ్ కేసెస్ యూ మే జస్ట్ ఫిల్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, ఈ రెజ్యూమ్ అండ్ కరికులం డేటా లేదా కరికులం డేటా లేదా రెజ్యూమ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ రెజ్యూమ్లో ఏం చేస్తారంటే, కొన్ని చోట్ల అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్స్, ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్స్ని నువ్వు ఏం చేస్తావంటే ఫిల్ చేయాలి. ఒక్కొక్కసారి నీకు వైట్ పేపర్ ఇస్తారు. వైట్ పేపర్ ఇచ్చి నీ బయోడేటా అంతా రాయిస్తామంటారు, రెజ్యూమ్ తయారు చేసి ఇవ్వమంటారు. అప్పుడు ఏం చేస్తావు అది చెప్తాడు. ఇక్కడ ఏంటంటే, అంటే ఇన్ సమ్ కేసెస్ యూ మే జస్ట్ ఫిల్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్. However, most organizations require a curriculum data, CV. Curriculum data ని షార్ట్ ఫామ్ ఏమంటారు? CV అంటే ఈ అప్లికేషన్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏమైనా ఉంటే, however, most organizations requires, కొన్ని ఆర్గనైజేషన్ కొన్ని సంస్థలు ఈ CV అనేది చాలా ముఖ్యమైనగా తీసుకుంటూ ఉంటారు. ఈ CV అనేది ఈ ఆర్గనైజేషన్లో కొన్ని ఆర్గనైజేషన్లో ఈ CV కరికులం డేటా తీసుకుంటూ ఉంటారు. రిక్వైర్ అనమాట ఏ కరికులం డేటా CV ఆర్ ఏ రెజ్యూమ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ CV, ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే CV రెజ్యూమ్ కానీ కరికులం డేటా కానీ ఫిల్ చేయవలసి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫామ్ దట్ ఈస్ CV ఆర్ రెజ్యూమ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఈ CV లేక ఈ రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ లేక కరికులం డేటా, ఈ రెజ్యూమ్ లేక కరికులం డేటా ఇది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్, అది మొదటి ఆయుధం. అసలు నువ్వేం చదివావు, మీ ఊరేంటి, మీ ఫాదర్ ఏంటి, మీ మదర్ ఏంటి, నువ్వు ఎక్కడెక్కడ చదివావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓకే, ఈ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, నువ్వు చదివిన దానికంటే మిగతా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి, ఇవన్నీ అడుగుతారు. అందులో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఓకేనా? అది ఒక ఇన్స్ట్రుమెంట్. నీకు నువ్వే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ త్రూ రెజ్యూమ్ ఆర్ కరికులం డేటా. కరికులం డేటా ద్వారా రెజ్యూమ్ కానీ వాటి ద్వారా నువ్వేంటంటే నీ గురించి ఏంటి, నీకు సంబంధించింది ఏంటి అనే విషయాన్ని తెలుస్తుంది అనమాట. సంబంధించినవి ఏంటని తెలుస్తుంది. అందుకని నీకు సంబంధించింది ఏంటి, అసలు నీ డేటా ఏంటి అనేది అందులో పూర్తిగా తెలుస్తుంది. అంటే
దట్ ఈస్ ది ఇన్స్ట్రుమెంట్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. అది ఒక ముఖ్యమైన ఇంట్రొడ్యూస్ నీకు నీవుగా తెలియజేసుకోవడం. ఇంకేమంటున్నాడు, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ యువర్ సెల్ఫ్ అంటారు, యువర్ క్యాపబిలిటీ. అసలు నీ క్యాపబిలిటీ ఏంటి, అసలు నీకు నువ్వుగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటావు. నువ్వంటే ఏంటి, మొత్తం ఏ టు జెడ్. నువ్వు ఎక్కడెక్కడ చదవవు, ఏ కాలేజీలో చదవవు, ఎక్కడెక్కడ వర్క్ చేసావు ఏంటి అనేది, అదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే నీ యొక్క క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది. నీ యొక్క సామర్థ్యం, నీకు జాబ్ ఇచ్చేవాళ్ళు నీ సామర్థ్యం ఏంటి, నీకు క్యాపబిలిటీ ఏంటి, లేదంటే నీకు నువ్వుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నది ఏంటి అనేది వాళ్ళు చూస్తారు. దేని ద్వారా చూస్తారు అని అంటే రెజ్యూమ్ కానీ కరికులం మీటర్ ద్వారా కానీ వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అది ఒక ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్. హెన్స్ యూ నీడ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ while preparing your CV or resume. అందుకని ఏంటంటే నువ్వేం చేయాలంటే నువ్వు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. నువ్వేం చేయాలి, ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు అంటే ప్రిపేరింగ్ యువర్ CV or resume. అంటే నీ CV కానీ కరికులం మీటర్ కానీ రెజ్యూమ్ కానీ తయారు చేసేటప్పుడు నువ్వేంటంటే చాలా కేర్ఫుల్గా దాన్ని తయారు చేయాలి, లేకపోతే రాయాలి. ఎందుకు తయారు చేయాలి, ఎందుకు రాయాలి అంటే ఎందుకంటే అది నీ గురించి తెలియజేస్తుంది, నీ క్యాపబిలిటీ గురించి తెలియజేస్తుంది, నువ్వేంటో తెలియజేస్తుంది. ఈ రెజ్యూమ్ అనేది లేకపోతే కరికులం మీటర్ అనేది నీవేంటో తెలియజేస్తుంది. అలాగే నీ యొక్క పర్సనాలిటీ, నీ క్యాపబిలిటీ ఏంటో అనేది తెలియజేస్తుంది. అందుకని నువ్వు రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ విషయంలో రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెజ్యూమ్, ఇన్ దిస్ లెసన్ యూ విల్ లెర్న్ హౌ టు ప్రిపేర్ యువర్ రెజ్యూమ్. అంటే ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెజ్యూమ్ అంటే ఏంటి, కరికులం మీటర్ అంటే ఏంటి తెలుసు. అసలు రెజ్యూమ్ అంటే ఎలా ఉంటుంది, కరికులం మీటర్ ఎలా ఉంటుంది, అసలు రెజ్యూమ్ కరికులం మీటర్ ఒకటా కాదా, ఇందులో బయోడేటా కూడా ఇచ్చాడు, బయోడేటా కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు నువ్వు ఏ విధంగా ఈ రెజ్యూమ్ ఏ విధంగా నేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు ఏదైనా రేపు జాబ్కి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయవలసి ఉంటుందంటే రెజ్యూమ్ కానీ కరికులం మీటర్ కానీ తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. నువ్వు జాబ్కి అప్లై చేసేటప్పుడు అలా అప్లై చేసేటప్పుడు నువ్వు ఏ విధంగా ఫాలో అవ్వాలి, రెజ్యూమ్ అండ్ కరికులం మీటర్ని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే అది కరికులం మీటర్ రెజ్యూమ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా, తెలుసుకుందాం. కరెక్ట్ చూడండి, ఈ టర్మ్స్ CV, రెజ్యూమ్ అండ్ బయోడేటా. CV అంటే ఏంటి, రెజ్యూమ్ అంటే ఏంటి, బయోడేటా అంటే ఏంటి, దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఏంటంటే బిఫోర్ వి లర్న్ హౌ టు ప్రిపేర్ ఏ CV, రెజ్యూమ్, we will try to understand the difference between CV and resume. అంటే మనం ఈ యొక్క ప్రిపేర్ ఏ CV, మనం CV కానీ రెజ్యూమ్ కానీ మనం తయారు చేసే ముందు, మనం రాసే ముందు మనం అసలు దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాను, బిఫోర్ వి లర్న్, మనం నేర్చుకునే ముందు CV అంటే ఏంటి, రెజ్యూమ్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏం చేయాలంటే హౌ టు ప్రిపేర్ ఏ CV or రెజ్యూమ్, వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ CV అండ్ రెజ్యూమ్. అసలు CVకి రెజ్యూమ్కి ఉన్నటువంటి తేడా ఏంటి, మనం వీటిని రాసే ముందు, మనం ఈ ప్రిపేర్ అయ్యే ముందు మనం తెలుసుకోవాలి. అంటే CV అంటే ఏంటి, రెజ్యూమ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ముందు తెలియాలి. ముందు తెలిస్తే CV అంటే ఏంటి అనేది తెలిస్తే దాని గురించి మనం వివరంగా తెలుసుకోవచ్చు. అంటే రెజ్యూమ్ అంటే ఏంటి అనేది కానీ కూడా వివరంగా తెలుసుకోవాల్సి ఉంది. అందుకని ఆ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా ముఖ్యంగా తెలుసుకుంటే అప్పుడు నీ CV అంటే ఏంటి, రెజ్యూమ్ అంటే ఏంటి, ఇవి నీకు అర్థమవుతాయి.
ఆ డిఫరెన్స్ ఏంటో అనేది నీకు తెలుస్తుంది. అది చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ లాటిన్ కరికులం వేటే మీన్స్ కోర్స్ ఆఫ్ లైఫ్. లాటిన్లో కరికులం వేటే, ఈ కరికులం వేటే అనే పదానికి లాటిన్లో దాని అర్థం ఏంటంటే కోర్స్ ఆఫ్ లైఫ్ అని అర్థం. ఓకే, అంటే కోర్స్ ఆఫ్ లైఫ్ యొక్క జీవితం అనమాట. అంటే జీవితం యొక్క నడవడిక అనమాట. కోర్స్ ఆఫ్ లైఫ్ అదొక పద్ధతి అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ లాటిన్లో కరికులం వేటే మీన్స్ ఏంటంటే కోర్స్ ఆఫ్ లైఫ్. కరికులం వేటే అంటే కోర్స్ ఆఫ్ లైఫ్. ఈ కోర్స్ ఆఫ్ లైఫ్ ఏమంటే ఈ లాటిన్లో కరికులం వేటని ఏమని పిలుస్తారు? కోర్స్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ద వర్డ్ రెజ్యూమ్ ఈజ్ బారో ఫ్రమ్ ఫ్రెంచ్ అండ్ లాటిన్. తర్వాత ఏంటంటే ఈ యొక్క లాటిన్లో కరికులం ఏంటంటే కోర్స్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకున్నాం. అలాగే ద వర్డ్ రెజ్యూమ్ అనే వర్డ్ ఉంది. రెజ్యూమ్ అనే పదం ఉంది ఇక్కడ. రెజ్యూమ్ అనే వర్డ్ ఉంది. ఈ రెజ్యూమ్ అనే వర్డ్ ఫ్రెంచ్ నుండి లాటిన్ నుండి దాన్ని మనం తెచ్చుకున్నాం. దాన్ని అప్పుగా తెచ్చుకున్నాం. బారో అంటే అప్పుగా తెచ్చుకున్నాం. దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. దేన్ని? రెజ్యూమ్ అనేది. అసలు ఒరిజినల్ ఏంటి, మీనింగ్ ఏంటి? ఇక్కడ కరికులం అనేది కోర్స్ ఆఫ్ లైఫ్ లాటిన్ మీనింగ్లో, లాటిన్ భాషలో అది కోర్స్ ఆఫ్ లైఫ్. కానీ ఇక్కడ ఈ యొక్క రెజ్యూమ్ అనే విషయానికి వస్తే, ఆ వర్డ్కి వస్తే, అది ఫ్రెంచ్ లాటిన్ నుండి దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనం అప్పుగా తీసుకోవడం జరిగింది. దాన్ని తెచ్చుకున్నాం ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ నుంచి, లాటిన్ నుంచి. దేన్ని తీసుకున్నాం? రెజ్యూమ్ని ఫ్రెంచ్ నుండి లాటిన్ నుండి మనం తెచ్చుకున్నాం. ఫ్రమ్ బారో ఫ్రెంచ్ అండ్ లాటిన్. ఇట్ మీన్స్ సమరీ. దాని మీన్స్ ఏంటి? రెజ్యూమ్ యొక్క మీన్స్ ఏంటంటే సమరీ ఆర్ స్నేపోసిస్ అంటే ముఖ్యమైన సూచిక, సారాంశం. స్నేపోసిస్ అంటే ముఖ్యమైన సూచిక, సారాంశం. అంటే రెజ్యూమ్కి అర్థం ఏంటంటే సమరీ ప్లస్ సైప్నోసిస్ ముఖ్యమైన సూచిక, ముఖ్యమైన అంశాలు అని చెప్పడం అనమాట. A CV can be slightly longer than resume. ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ రెజ్యూమ్ అంటే ఏంటి, అలాగే కరికులం ఏంటంటే ఏంటి, దాన్ని ఎలా ఉంటుందని కంపేర్ చేస్తారు. ఏ విధంగానో రెజ్యూమ్ అనేది అంటే సివి అనేది కెన్ బి స్లైట్లీ లాంగర్ దెన్ రెజ్యూమ్ కంటే కరికులం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అర్థమైందా? రెజ్యూమ్ అంటే ఈ రెజ్యూమ్ కంటే ఈ యొక్క రెజ్యూమ్ కంటే సివి అంటే ఏంటి? కరికులం రెజ్యూమ్ కంటే కరికులం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అలా కొంచెం పెద్దగా అంటే మ్యాటర్లో కొంచెం పెద్దగా ఉన్నదాన్ని ఏమంటామంటే సివి అంట, కరికులం. అది రెజ్యూమ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, లాంగర్గా ఉంటుంది. వైల్ ఈ సివి మీన్స్ కరికులం వేటే మే రన్ ఇంటూ 2 pages. ఒకవేళ సివి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే సివి అంటే అది 2 పేజీలతో కూడినటువంటిది. కరికులం వేట అనేది 2 పేజెస్తో కూడుకున్నటువంటిది. కరికులం వేట అనేది 2 పేజెస్తో కూడుకున్నటువంటిది కరికులం. అంటే సివి అనేది రెజ్యూమ్ కంటే లాంగర్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది 2 పేజెస్తో కూడినటువంటిది. రన్ ఇంటూ 2 pages రాయవలసి ఉంటుంది. 2 pages. Resume is usually only 1 page in length. రెజ్యూమ్ అనేది 1 పేజీ ఉంటుంది. దాని లెంగ్త్ ఏంటంటే 1 పేజీ. రెజ్యూమ్ అనేది 1 పేజీతో కంప్లీట్ చేయాలి. సివి కరికులం వేట అనేది దగ్గరగా 2 pages రాయవలసి ఉంటుంది. దగ్గరగా 2 pages ఉంటుంది అని చెప్తున్నారు. యూజువల్లీ ఓన్లీ 1 page ఇన్ లెంగ్త్. ఓకే, ఇన్ ఇండియా
ద టర్మ్ బయోడేటా యూజ్. ఇండియాకి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఇండియాకి వచ్చేటప్పటికి బయోడేటా అంటాం. ఏమంటాం మనం ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీ బయోడేటా రాసి ఉన్నట్టు. జాబ్కి వెళ్ళినప్పుడు ఏమంటారు? మీ బయోడేటా రాసి ఉన్నట్టు. మన ఇండియాలో అయితే ఇంగ్లాండ్ అమెరికా చూసుకున్నా అది రెజ్యూమ్ అంటారు, లేకపోతే సివి అనొచ్చు, కరికులం మేటర్ లేకపోతే రెజ్యూమ్ అనొచ్చు. రెజ్యూమే ఉన్నట్టు. ఎక్కువగా మనం ఇండియాలో వాడే పదం ఏంటంటే బయోడేటా అన్నట్టు. నీ బయోడేటా ఇవ్వమని చెప్తారు. ఇండియాలో ఎక్కువగా వాడే పదం. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే రెజ్యూమ్ ఆర్ సివి అని అంటారు అన్నమాట. It is a mistake to think that the impressive CV shall run into the many pages. ఒక CV చూస్తే ఇక్కడ 2 pages అన్నాం, 2 pages కంటే ఇంక ఎక్కువ రాసుకోవచ్చు. CV పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ CV అనేది కరికులం డేటా అనేది ఏంటంటే ఈ కరికులం డేటా అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ కరికులం డేటా అనేది పర్సనల్గా మన ఇన్ఫర్మేషన్ని మనకు పర్సనల్గా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని వాళ్ళు జాబ్ ఇచ్చేవాడికి చూపించడం అన్నమాట. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ఏముంటుంది? పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటాయంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టావు, డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు జన్మించావు, పేరెంట్ల ఇన్ఫర్మేషన్, మీ తల్లిదండ్రుల యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా డస్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ సివి. ఓకే, ఇవి ఈ డస్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ సివిలో ఇవి ఉండవు. ఇవన్నీ కూడా ఉండకుండా ఉంటాయన్నమాట సివిలో. ద హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ ఆర్గనైజేషన్ రిసీవర్స్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దగ్గర థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ తీసుకున్నారట. దే డో నాట్ ఫైండ్ టైమ్ టు గో త్రూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద అప్లికేషన్స్. వాళ్ళు ఏం రాశారో తెలియకుండా మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో అప్లికేషన్లో ప్రిస్క్రైబ్ చేశారట. ఫైండ్ అవుట్ థింగ్. దేర్ ఫోర్ దే లుక్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ద జాబ్స్. ఎక్కువగా ఏ జాబ్ కావాలి అనే దాన్ని ఎక్కువగా రాస్తారంట, కానీ మిగతా విషయాలు పెద్దగా ఎక్కువగా సరిగ్గా రాయలేదట. వాళ్ళు ఏ జాబ్ కావాలని అనే దాని గురించి, జాబ్ ఆపర్చునిటీ ఏంటి, ఏ జాబ్ కావాలన్న దాని గురించి వాళ్ళు ఎక్కువగా మెన్షన్ చేశారు తప్ప ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. మిగతా డీటెయిల్స్ వాళ్ళు ఏంటంటే అండ్ ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఏ సెకండరీ. రాసింది ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ జాబ్ కావాలో రాస్తారు, మిగతాదంతా కూడా సెకండరీ అన్నమాట. తర్వాత రాసుకున్నదన్నమాట మిగతా ఇన్ఫర్మేషన్. హెన్స్ ద సివి షల్ బి ఫోకస్డ్ అండ్ టు ది పాయింట్. అందుకే సివి అనేది కరికులం మేట్ అనేది ముఖ్యంగా మనకి ఉపయోగపడింది అన్నమాట. ఫ్రమ్ దిస్ వీ అండర్స్టాండ్ దట్ ద పర్పస్ ఆఫ్ సివి రెజ్యూమ్ ఈజ్ పాస్ ద స్క్రీనింగ్ అండ్ గెట్ కాల్ లెటర్ టు ది ఇంటర్వ్యూ. ఈ పర్పస్ ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకునేది ఏంటంటే మన కాల్ లెటర్ కోసం, మన జాబ్ ఆపర్చునిటీ కాల్ లెటర్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం ఏం ఉపయోగిస్తాం? సివి కానీ రెజ్యూమ్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం. సివి కానీ రెజ్యూమ్ కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఉపయోగిస్తూ ఉంటాం. సివి కానీ రెజ్యూమ్ కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. దేనికోసం? జాబ్ ఆపర్చునిటీస్ కోసం. జాబ్ ఆపర్చునిటీస్ కోసం అన్నమాట. అంతేకాకుండా ఈ జాబ్ ఆపర్చునిటీ కోసం మనం ఈ సివి కానీ లేకపోతే ఈ కరికులం డేటా కానీ మనం తయారు చేయవలసి ఉంటుంది అన్నమాట. హౌ టు రైట్ సివి అండ్ రెజ్యూమ్. అలా సివి అండ్ రెజ్యూమ్ ఏ విధంగా రాస్తారు? సివి అండ్ రెజ్యూమ్ ఏ విధంగా రాయాలి? సివి అండ్ రెజ్యూమ్ ఏ విధంగా రాయాలి చూడండి. ఇక్కడ గైడెన్స్ ఫర్ రైటింగ్ ఎ సివి అండ్ రెజ్యూమ్ అంటే సివి కానీ రెజ్యూమ్ కానీ రాసేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ పాటించాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి రాసేటప్పుడు. ఏంటని చూస్తే ఇక్కడ బిఫోర్ బిగినింగ్ టు రైట్, మనం రాసే ముందు
యువర్ సివి, నీ సివి రాసే ముందు రైట్ డౌన్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ది పర్సన్ ద ఎంప్లాయర్ ఈజ్ లుకింగ్ ఫర్. అంటే నువ్వేం చేయాలి, నువ్వు సివి రాసే ముందు నువ్వేం చేయాలంటే రైట్ డౌన్, నువ్వు రాసే ముందు, ఏది రాసే ముందు, కరికులం మీటర్ రాసే ముందు నువ్వేం రాయాలట, రైట్ డౌన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది పర్సన్, అంటే పర్సన్ గురించి వర్ణించాలి. వర్ణించి ద ఎంప్లాయర్ ఈజ్ లుకింగ్ ఫర్, ఆ వ్యక్తి ఏ ఉద్యోగం కోసం అయితే ఉద్దేశించబడి రాస్తున్నాడో అది దాంట్లో రాయాలి. అంటే వర్ణించాలి, రాయాలన్నమాట, వివరించాలి. నువ్వు దేనికోసం ఉపయోగిస్తున్నావు, ఏ ఉద్యోగం కోసం నువ్వు రాస్తున్నావు, దేనికి సంబంధించింది ఏంటి అనేది అంటే నువ్వు అక్కడ విపులంగా డీటెయిల్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. టు డూ దిస్ ఫస్ట్ లుక్ ఎట్ ద జాబ్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ. నువ్వు ఇలా చేసే ముందు ఏం చేయాలంటే, నువ్వు ఇలా రాసేటప్పుడు ముందు ఏం చేయాలంటే జాబ్ అడ్వర్టైజ్మెంట్ని జాగ్రత్త కేర్ఫుల్గా చదవాలి. జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఏం చేయాలి, నువ్వు కేర్ఫుల్గా చదవాలి. అసలు ఆ జాబ్ దేనికి సంబంధించింది, అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, జాబ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏజ్ ఏంటి, ఏజ్ ఎంత కావాలి, అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకని అంటే మొత్తం అడ్వర్టైజ్మెంట్స్, జాబు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదవాలి. కేర్ఫుల్గా చదివిన తర్వాత అప్పుడు నువ్వు ఏం రాయాలి, సివి రాయడానికి సిద్ధమవ్వాలి. అది ఏది ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా నువ్వు సివి రాయడానికి సిద్ధమవ్వాలి, అది చెప్తున్నా. అడ్వర్టైజ్ చూడండి ఇక్కడ, టు డూ దిస్ ఫస్ట్ లుక్ ఎట్ ద జాబ్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ నోట్ డౌన్ ది అకాడమిక్ క్వాలిఫికేషన్స్. అది అడ్వర్టైజ్మెంట్స్ జాగ్రత్తగా చూసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ బాగా చదివిన తర్వాత అర్థం చేసుకుని అప్పుడు నువ్వేం చేయాలంటే నోట్ డౌన్ ది క్వాలిఫికేషన్. నీ క్వాలిఫికేషన్ ఏంటి, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, నీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, అకాడమిక్ 10th అడిగితే 10th నుంచి అడుగుతాడు. నువ్వు 10th క్లాస్ ఎక్కడ చదువు, ఏ కాలేజీలో చదువు, తర్వాత డిగ్రీ ఎక్కడ చదువు, దాని కాలేజీ నేమ్ ఏంటి, ఇంటర్మీడియట్ ఎక్కడ చదువు, దాని కాలేజీ నేమ్ ఏంటి, డిగ్రీ ఎక్కడ చదువు, ఆ కాలేజీ చదివిన కాలేజీ నేమ్, ఇవన్నీ కూడా ఏ సంవత్సరం చదువు, 10th ఎక్కడ చదువు, అంటే ఏ స్కూల్లో చదవవు, లేకపోతే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చదవవు, అలాగే ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదవవు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చదవవు, అలాగే డిగ్రీ ఏ కాలేజీలో చదవవు, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసావు. ఇవన్నీ కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా అవే కాకుండా ఇంకేమైనా నీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా రాసుకోవచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే నీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, డిగ్రీ, ఎక్కువగా ఈ 3 అడుగుతారు. ఇవన్నీ ఎక్కడ చదివావు, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేసావు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం చదివావు, ఇవి అకాడమిక్ క్వాలిఫికేషన్స్. అవన్నీ కూడా నేను ఏం చేయాలంట, సివిలో నోట్ డౌన్ చేసుకో, సివిలో రాసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే స్కిల్స్. నీకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా ఉన్నాయా, నైపుణ్యం. స్కిల్స్ అంటే ఏంటి, సపోజ్ నీకు కంప్యూటర్ వచ్చా, కంప్యూటర్ నేర్చుకున్నావా, టైప్ రైటింగ్ వచ్చా, స్టెనోగ్రాఫ్ వచ్చా, ఇవన్నీ అడుగుతారు. ఒకవేళ టైప్ రైటింగ్ వస్తే నిమిషానికి ఎన్ని వర్డ్స్ కొడతావు, కంప్యూటర్ వస్తే ఏమేమి నేర్చుకున్నావు, స్టెనోగ్రఫీ ఏ విధంగా చేయగలదు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే స్కిల్స్. ఇవి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, స్కిల్స్ అనమాట. నీ నైపుణ్యం ఏంటని చెప్పుకుంటారు. తర్వాత ఏంటంటే ఎక్స్పీరియన్స్. నువ్వు నీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడైనా వర్క్ చేసావా, ఒకవేళ నువ్వు ఏ జాబ్కి అప్లై చేసినావో ఆ జాబ్ ఇంతకుముందు ఎక్కడైనా చేసావా, ఒకవేళ నువ్వు టీచర్ పోస్ట్కి అప్లై చేస్తున్నావు అనుకుందాం, టీచర్ పోస్ట్కి నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఎందులో ఉంటుంది, టీచర్ పోస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఇంతకుముందు ఎక్కడైనా చేసావు, నువ్వు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది నీకు,
ఓకే. ఒకవేళ కంపెనీలో ఒక కంపెనీకి ఇంజనీర్ కావాలనుకోండి. అతను అప్లై చేస్తున్నాడు అనుకున్నాం. అప్లై చేస్తే ఏం చేస్తాడు? ఎక్స్పీరియన్స్ కూడా రాయవలసి ఉంటుంది. అంటే నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసావు అనుకో, పనిచేసిన అనుభవం ఉందా? ఎందుకంటే అటువంటి విషయాలు చూస్తారు. అంటే సీనియారిటీని చూస్తారన్నమాట. అనుకున్న వాళ్ళని చూస్తారన్నమాట. అందుకని ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనసు. అంటే అంటే స్కిల్స్ క్వాలిఫికేషన్ ఉండాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటుగా ఏముండాలి? స్కిల్స్ ఉండాలి, నైపుణ్యాలు ఏమైనా ఉన్నాయేమో, అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందో లేదో తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకోవాలి. అండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద ఎంప్లాయర్స్ వాంట్స్. ఇవన్నీ కూడా ఎంప్లాయర్స్కి, ఉద్యోగికి అవసరమే. ఇవన్నీ కూడా ఉద్యోగికి చాలా అవసరం. ఇవి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇవన్నీ కూడా. అంతేకాకుండా సివి క్లోజ్లీ ఎగ్జామిన్ యువర్ ఎడ్యుకేషనల్. క్లోజ్లీ ఎగ్జామ్, చాలా దగ్గరగా ఈ ఎడ్యుకేషనల్ విషయాలు చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు క్వాలిఫికేషన్. అండ్ సర్క్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంకా ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? స్పోర్ట్స్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా యాక్టివిటీస్? అండ్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా సాధించిన ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. క్లోజ్ ఎగ్జామిన్ చేస్తారు. ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ చూస్తారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూస్తారు. అంతేకాకుండా అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూస్తారు. అచీవ్మెంట్స్ నువ్వు ఏమైనా సాధించావా ఏ విషయంలో కూడా. అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ దట్ యూ హ్యావ్ ఏ హ్యాండిల్డ్ ఇండిపెండెంట్లీ. ఈ లిస్ట్ అంతా కూడా నువ్వేం చేయాలంటే ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. ఈ ప్రాజెక్ట్గా తయారు చేయాలి. ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్గా తయారు చేసి హ్యావ్ హ్యాండిల్ ఇండిపెండెంట్లీ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ టీమ్, ఇండిపెండెంట్ నెంబర్ ఆఫ్ టీమ్. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టీమ్స్కి వాళ్ళకి ఇండిపెండెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టీమ్స్ దట్ నాట్ మచ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ లిస్టెడ్ అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ సివి. ముఖ్యంగా చెప్పాలంటే బ్లూ ప్రింట్ సివి ఇవ్వాలి. ముఖ్యంగా కరికులం డేటా ఇవ్వాలి. గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా నువ్వు ఏంటంటే ఏమి ఇవ్వాలంటే నువ్వు బ్లూ ప్రింట్ ఇవ్వాలి. బ్లూ ప్రింట్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే జాబ్ ఇవ్వాలో లేదో అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ద బెటర్ దెన్ ద మ్యాచ్, ద మోర్ లైక్లీ యు ఆర్ టు బి కాల్డ్ ఫర్ ఏ ఇంటర్వ్యూ. ఆ సివి వాళ్ళకి నచ్చినట్లయితే ఈ క్వాలిఫికేషన్స్ మంచి హైలీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, అంతేకాకుండా ఎక్స్ట్రా కరికులమ్స్ యాక్టివిటీస్, అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జాబ్స్ పిలుస్తారు. వాళ్ళు డెఫినెట్గా అది మ్యాచ్ లైక్లీ, ద బెటర్ ద మ్యాచ్ లైక్లీ యు ఆర్ టు బి ఏ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అది వాళ్ళకి నచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే మనకి ముఖ్యంగా మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి? మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ డెఫినెట్గా ఉండాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకపోతే ఉద్యోగాలు ఎవరు? అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే స్కిల్స్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కరికులం యాక్టివిటీస్ ఉండాలి, అచీవ్మెంట్స్ ఉండాలి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నీకు జాబ్ ఇవ్వడానికి ముందుకు వస్తారన్నమాట. ఇవన్నీ చూస్తారు. ముందు పర్సనాలిటీ కంటే వ్యక్తిగతంగా పర్సనాలిటీ కంటే ఏం చూస్తారంటే ముందు క్వాలిఫికేషన్ చూస్తారు. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసి మనకు జాబ్ సెలెక్ట్ చేస్తారు. మనకి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ don't include false or wrong information when you find it difficult to match your own CV description of job requirement. ఇది ముఖ్యమైన విషయం ఏంటి? జాబ్ రిక్వైర్మెంట్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ
ఎందుకంటే వెన్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మ్యాచ్ ది ఓన్ సివి. ఒకవేళ నీ సర్టిఫికేట్స్ కానీ ఇక్కడున్న సివి కానీ మ్యాచెస్ చూసినట్లయితే తేడా రాకుండా. అందుకని ఏంటంటే రాంగ్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. జాబ్ రిక్వైర్మెంట్స్లో ఇటువంటి అసలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఇఫ్ యూ ఫాల్స్ యువర్ సివి యూ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ద నెసరీ ప్రూఫ్ యూ క్లైమ్స్ ద ఇంటర్వ్యూ స్టేజ్. అది ఒకవేళ నీ ఇంటర్వ్యూ స్టేజ్లో నీ ప్రూఫ్స్ అన్నీ కూడా నువ్వు కరెక్ట్గా చూపించలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్లైమ్స్ చేస్తారు. వాళ్ళు అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కేసు కూడా పెడతారు. వాళ్ళు నీ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. అందుకని ఏంటంటే నువ్వు సివిని రాసేటప్పుడు అది ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అది నీ సివికి నీవు ఇచ్చే సర్టిఫికేట్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అనమాట. ఫాల్స్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వకూడదు అనమాట. అది ఇస్తే అది ఏంటంటే రేపొద్దున ఆ ప్రూఫ్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ స్టేజ్లో ఆ ప్రూఫ్స్ అవన్నీ చూస్తారు. అది చూసినప్పుడు తేడా కనిపిస్తే మాత్రం ఏమవుతుందంటే అక్కడ నీ మీద క్లైమ్స్, నీ మీద యాక్షన్ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అందుకని ఏంటంటే మనం ఇచ్చేది జాబ్ వచ్చినా రాకపోయినా కానీ మనం ఏంటంటే పర్ఫెక్ట్గా రాయడానికి రాంగ్ తప్పు లేకుండా అలాగే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చేయాలంటే సివిని రాయవలసి ఉంటుంది. ఇలా రాస్తే అప్పుడు వాళ్ళు ఇంప్రెషన్ అయ్యేటే జాబ్ ఇవ్వడానికి కుదురుతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ రైటింగ్ సివి ఆర్ రెజ్యూమ్. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా నువ్వు పాటించాలి. నువ్వు పాటిస్తే దానికి నువ్వు ఆ జాబ్కి నువ్వు అర్హుడవుతావు. తర్వాత ఇంకా గైడ్లైన్స్ ఏమున్నాయి రైటింగ్ సివిఆర్ రెజ్యూమ్కి గైడ్లైన్స్ ఏమున్నాయి అనేది ఇంకా కొన్ని గైడ్లైన్స్ రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.